మీకా 6వ అధ్యాయము 4వ వచనం. మీకా 6:4. ఐగుప్తు దేశంలో నుండి నేను మిమ్మల్ని రప్పించి దాసగృహంలో నుండి మిమ్మును విమోచించి తిని మిమ్మును నడిపించుటకై మోషే అహరోను మిరియామును పంపించి తిని. హల్లెలూయా. ఇక్కడ 3 పేర్లు చూస్తున్నాం, మోషే, అహరోను, మిరియాము. దేవుడు మోషేను మాత్రమే ఎన్నుకొని అక్కడ పరిచర్య వాడుకోలేదు, అహరోనును మాత్రమే వాడుకోలేదు, మిరియామును కూడా పరిచర్యలో దేవుడు వాడుకున్నాడు. మిరియాము మోషే అహరోనులకి పరిచర్యలో సహకరించింది, సహాయం చేసింది. ఆమె ఒక పరిచారకురాలు, దేవుని పరిచర్య ఆసక్తిగా చేసింది ఆమె. హల్లెలూయా. దేవుని పరిచర్య ఆసక్తిగా చేసింది, ఇంట్రెస్ట్తో చేసింది మిరియాము. మనం ఆ విధంగా ఉండాలి, పురుషులైనా స్త్రీలైనా కానీ. అందుకే మోషే అహరోనులతో పాటు ఆమె పేరు రాయబడ్డది. బైబిల్లో మనం చూసినట్లయితే ఎంతోమంది స్త్రీల పేర్లు రాయబడలేదు, కొంతమంది స్త్రీల పేర్లు రాయబడలేదు బైబిల్లో. ఉదాహరణకి మనం మనోవా భార్య అని గురించి చూస్తాం, ఆమె పేరు రాయబడలేదు. కొంతమంది పేర్లు రాయబడలేదు. చాలా ముఖ్యమైన వాళ్ళు పేర్లు రాయబడ్డాయి. ఇక్కడ మిరియాము పేరు ఎవరి పేర్లతో పాటు రాయబడ్డది? మోషే, అహరోను, మిరియాము. వీరి 3 దేవుడు పంపించాడంట వీళ్ళని ఐగుప్తుల నుంచి తీసుకురావడానికి. చాలామంది మనం ఏమనుకుంటాం, దేవుడు మోషేను మాత్రమే పంపించాడని అనుకుంటాం. దేవుడు మిరియామును కూడా పంపించాడు. మిరియామును పంపించి మిరియాము ద్వారా దేవుడు గొప్ప పరిచర్య జరిగించాడు. మిరియాము పరిచర్య చేసే స్త్రీ, సహాయం చేసింది మోషేకి, అహరోనుకి పరిచర్య విషయంలో. హల్లెలూయా. 1 పేతురు 4:10 ఒకళ్ళు చదవండి. మేము పోయిన వారం బైబిల్ స్టడీలో ధ్యానించిన వాక్యము 1 పేతురు 4వ అధ్యాయము 10వ వచనము. నానా విధమైన కృప విషయమై ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఉపచారము చేయుడి. చాలండి. చూడండి, ఇక్కడ మనకు దేవుడి మంచి గృహ నిర్వాహకులై ఉండి, గృహ నిర్వాహకులు అంటే ఎవరు చెప్తారు? గృహం అంటే ఏంటిది? గృహం అంటే ఇల్లు. నిర్వాహకం అని అంటే ఏంటిది? చూసుకోవడం. ఇంటిని అంటే ఇంటిని మంచిగా చూసుకునే వాళ్ళై, సంఘాన్ని మంచిగా చూసుకునే వాళ్ళైతే ఏం చేస్తారంటే, ఇల్లు బాగుండాలి, సంఘము బాగుండాలి అనుకునే వాళ్ళు ఏం చేస్తారనంటే ఒకరికొకడు పరిచర్య చేస్తాడు, పరిచారం చేస్తాడు. సరే నువ్వు చేయలేకపోతున్నావు, నేను చేస్తా. ఇతరులని ప్రోత్సహిస్తారు, ఇతరుల కోసం ప్రార్థన చేస్తారు, సంఘంలో సేవ చేస్తారు, సంఘంలో పరిచర్య చేస్తారు. హల్లెలూయా. ఏం పని ఉందో తెలుసుకొని పరిచర్య చేస్తారు. పోయిన వారం బైబిల్ స్టడీలో ఇదే విషయం ధ్యానించాం. కొంతమంది ఏమనుకుంటారంటే నేనే ఎక్కువ పనులు చేస్తూ ఉన్నాను, నాకే ఎక్కువ పనులు వస్తున్నాయని కొంతమంది అనుకుంటాను. కొంతమంది ఏమంటారు, వీళ్ళేం చెయ్యరు కానీ చేసేవాళ్ళని అంటారు, నువ్వే చెయ్యాలి ఆ పని, వేరే వాళ్ళు చెయ్యరా? ఎందుకు ఎప్పుడు నువ్వు చర్చిలో ఉంటావు, ఎప్పుడు చర్చిలో పని అంటావు, ఎప్పుడు చర్చిలో పరిచర్య అంటావు అని కొంతమంది ఉంటారు. కొంతమంది అసలు చెయ్యరు కూడా. హల్లెలూయా. బైబిల్లో ఒక మాట రాయబడి ఉండేది, ఏంటిది? ఎవరైతే దేవునికి నమ్మకంగా ఉంటాడో వానికి దేవుడు ఎక్కువ తలాంతులు ఇస్తాడంట. ఉదాహరణకి దేవుడు నాకు ఒక పని ఇచ్చాడు అనుకోండి, ఆ పని నేను బాగా చేస్తే దేవుడు ఇంకా ఎక్కువ పనులు ఇస్తాడు నాకు. అవునా కదా? దేవుడు ఒక పరిచర్య ఇచ్చాడు, నేను ఆ పరిచర్య బాగా చేస్తే ఇంకా ఎక్కువ పరిచర్యలు ఇస్తాడు. అందుకని దేవుడు నాకే పనులు ఇస్తున్నాడు, పక్కనోడికి పనులు ఇవ్వట్లేదు, పక్కనోడికి పనులు చెప్పట్లేదు, నేనే ఎప్పుడు పనులు చేయాలి అని నేను అనుకుంటే దేవుడు ఇచ్చే ఆశీర్వాదం నేను పోగొట్టుకుంటా. దేవుడు నమ్మే వాళ్ళకే పనులు ఇస్తాడు. సంఘంలో కొంతమందే పరిచయం చేసిన వాళ్ళకే పనులు వస్తున్నాయి అంటే సేవకులు మిమ్మల్ని నమ్ముతున్నారు, దేవుడు మిమ్మల్ని నమ్ముతున్నాడు అని అర్థం. హల్లెలూయా. ఇంకా చేయని వాళ్ళ సంగతి ఏంటిదని అంటే, చేయని వాళ్ళ సంగతి వాళ్ళలో వాక్యం లేదు. హల్లెలూయా. పాట పాడితే సరిపోదు, వాక్యం వింటే సరిపోదు, ప్రార్థన చేస్తే సరిపోదు. దేవుని బిడ్డలు అయితే ఇంకొక గుణం ఏంటిదంటే పరిచర్య చేస్తేనే వాళ్ళు దేవుని బిడ్డలు అవుతారు. అది కూడా దేవుని బిడ్డలకు ఉండాల్సిన లక్షణం. వాళ్ళు పురుషులైనా స్త్రీలైనా ఏం పని ఉందని తెలుసుకొని చేయడం, చెప్పకపోయినా తెలుసుకొని చేయడం. కుటుంబంలో ఎవరు మనకు పనులు చెప్పరు, ఇంట్లో మనకు ఎవరు పనులు చెప్పరు, సంఘంలో కూడా మీకు తెలిసిన పని మీరు చేయడము, అది దేవుని కుటుంబంలో ఒక
మనకు ఉండాల్సిన ముఖ్యమైన ఒక గుణం. హల్లెలూయా. ఎవరు కూడా పరిచర్య చేయకుండా దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడంటే నేను నమ్మను.